దేవుని బిడ్డలకి ఆ దినాల్లో ఉన్న ఆ ప్రజలందరూ కూడా కీడు చేసేవాళ్ళుగా ఉన్నారు, చెడు చేసేవాళ్ళుగా ఉన్నారు, చెడు చేసే వ్యక్తులుగా వాళ్ళు ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు అంటున్నాడు, దేవుడు మీకు తోడుగా ఉండాలంటే వాళ్ళు చెడు చేస్తూ దేవుడు మాకు తోడుగా ఉంటాడు అనుకుంటున్నారు. వాళ్ళు చెడును చూసి మన దేవుడు అసహించుకునేవాడు, కీడును చూసి అసహించుకునే దేవుడు ఆయన. మనము కీడు చేసే వ్యక్తులుగా ఉంటే మరి ఆయన మనతో ఉండడు అనే మాట ఇక్కడ ఆమోసు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు బ్రతకాలంటే, దేవుడు మీకు తోడుగా ఉండాలంటే ఇక్కడ మరి ఆమోసు చెబుతున్న మాట ఏంటంటే, కీడు విడిచి మేలు వెతకుడు, మేలుని వెతకుడి అంటున్నాడు. కీడు చేసేవి చూడండి, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకుడి. అలాగున చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా నుండును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గమనించాలి. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, మనము బ్రతకాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే కీడును విడిచిపెట్టాలి. కీడును విడిచిపెట్టాలి. కీడును విడిచి మేలును వెతకుడి. మీరు బ్రతుకున్నట్లు. దేవుని బిడ్డలారా, మన ఆనాటి జీవితంలో ప్రజలు కీడు చేస్తూ వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మరి వారు అనుకుంటున్నారు, కీడు చేస్తూ కూడా దేవుడు మాతో ఉంటాడు అనుకుంటున్నారు. ఉదయకాల సమయంలో గమనించండి, వాళ్ళు అనుకుంటుంది ఏంటి? కీడు చేస్తూ ఉన్నారు, దేవుడు మాతో కూడా ఉంటాడు అనుకుంటున్నారు. కానీ ఆమోస్ చెప్తున్నాడు, మీరు కీడును విడిచి మీరు బ్రతకాలంటే ఈనాడు మానవుడు ఎక్కువ కాలం జీవించాలనే ఆశ ఆరాటంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సుఖంగా బతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ కాలం బ్రతకాలి అని చెప్తున్నాను, అని అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కువ కాలం జీవించాలంటే బైబిల్ మనకి ఏం చెబుతుందంటే, కీర్తనాకారుడైన జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినట్లయితే, నా కుమారుడా, నా ఉపదేశములు మరువకుము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నా కుమారుడా. దేవుని బిడ్డలారా, మరి దీర్ఘాయువు చేత నువ్వు నింపబడాలంటే, ఎక్కువ కాలం నువ్వు బ్రతకాలంటే దేవుని ఆజ్ఞలను, దేవుని ఉపదేశాలను మర్చిపోకూడదు. వాటి ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే నిశ్చయముగా నీవు దీర్ఘాయువును పొందుకుంటావు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, నా కుమారుడా, నా ఉపదేశాలు మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనిన ఎడల, దేవుని ఆజ్ఞలను మనం హృదయపూర్వకంగా గైకొనాలి. ఎప్పుడైతే గైకొంటామో అవి మనకు దీర్ఘాయువును దయచేస్తాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా పేతురు తెలియజేస్తున్న ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలను మనం గమనించినట్లయితే 10వ వచనము, 3వ అధ్యాయము 10వ వచనము, జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను
కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి దాని వెంటాడవలెను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలనుకుంటే, నువ్వు బ్రతకాలంటే, ఎక్కువ దినాలు బ్రతకాలంటే, ఇక్కడ పేతురు ద్వారా తెలియజేస్తున్న మాటలేంటి? చెడ్డదాన్ని పలకకుండా, మన నాలుకలు చెడ్డదాన్ని పలకకుండా జాగ్రత్త పడాలి. చెడు మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. అందుకని అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ, మీ నోట బూతులైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదు, ఇవి పరిశుద్ధులకు తగినవి కావు. ఈరోజు మన మాటలు ఎలా ఉన్నాయి? నోటి ద్వారా ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నావు? చెడ్డదాన్ని పలుకుతూ ఉన్నావేమో, చెడు మాటలు మాట్లాడుతున్నావేమో. జీవమును ప్రేమించి మంచి దినాలు నువ్వు చూడాలనుకుంటే నీ నోరు అదుపులో ఉంచుకోవాలి. నీ నోరు అదుపులో ఉంచుకోవాలి. నోటిలో నుంచి వచ్చే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. భక్తిహీనుడి గురించి రాయబడింది, పొగరెక్కి మాట్లాడతారంట. భక్తిహీనుడు అంటే భక్తిలో దిగజారినవాడు, భక్తి జీవితానికి దూరమైన వాడు. అలాంటి వారి జీవితాలు పొగరెక్కి మాట్లాడతారు, చెడ్డదాన్ని పలకకుండా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనేకమైన విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో మనము బ్రతకాలంటే, జీవమును ప్రేమించి మంచి దినాలు మన జీవితంలో చూడాలంటే, దీర్ఘాయువు చేత మనం నింపబడాలంటే కీడు విడిచిపెట్టాలి, చెడు విడిచిపెట్టాలి, చెడుతనమును అసహించుకోవాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొనుము అంటున్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ ఉదయకాల సమయంలో యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకోవటం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన మాటలు నీ జీవితంలో నీవు చేయాల్సిన పని ఏంటంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయను కలుగును. దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్న మాటలు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే, బలము కలిగి ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివినట్లయితే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొనుము, చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సుఖంగా దీర్ఘాయువు చేత నువ్వు నింపబడాలంటే దేవుని ఆజ్ఞలను, ఉపదేశాలను నువ్వు పాటించాలి. నీవు ఆరోగ్యంగా బలము కలిగి ఉండాలంటే యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. జీవమును ప్రేమించి మంచి దినాలు నీ జీవితంలో చూడాలంటే చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుకను కాపాడుకోవాలి. నా నోరులే, నా నోటికి వచ్చింది నేను మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్లే మాట్లాడతా అని అనుకుంటే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శిక్షకు పాత్రులు కావాల్సి వస్తుంది. మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుని ఎరిగిన మన జీవితాలు, ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా మార్చబడిన మన జీవితాలలో చెడ్డదాన్ని పలకకుండా, కపటమైనది పెదాలకు రాకుండా కాచుకోవాలి. కీడు విడిచిపెట్టి మేలును వెతికి వెంటాడాలంట. అలా ఉన్నప్పుడు నిశ్చయముగా మన జీవితాలలో ఆరోగ్యమును, బలమును,
ఆయుష్ను, మంచి దినాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని ఆమోసు గారు అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు. ఈరోజు చెడు విస్తరించటం వలన, చెడు పెరిగిపోవటం వలన మన జీవితాలు, అనేకులు చెడులో నడుచుకోవటం వల్ల వారి జీవితాల మధ్యలోనే ఆగిపోతూ ఉన్నాయి. కనుక అలాంటి వారిగా కాకుండా మనము బ్రతకాలంటే కీడు విడిచిపెట్టి మేలును ఎతకాలి. అలా నడుచుకున్నప్పుడు నిశ్చయంగా దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. అటువంటి కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన